నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగుల ఇంక్రిమెంట్స్‌పై సుప్రీం కోర్టు కీలక తీర్పు ఇవ్వడం జరిగింది. మరి సుప్రీం కోర్టు ఇంక్రిమెంట్స్ గురించి ఏం చెప్పిందన్న పూర్తి వివరాలైతే తాజా సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియోని షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి. విద్యార్హత సమాంతరంగా ఉన్నా కూడా ఒకే రకమైన ప్రయోజనాలు కుదరవు అని సుప్రీంకోర్టు తేల్చిపడేసింది. అంటే మనం ఫైనల్‌గా చర్చిద్దాము. విద్యార్హత సమానంగా ఉన్నంత మాత్రాన ఒకే రకమైన ప్రయోజనాలను ఉద్యోగులు డిమాండ్ చేయలేరు అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సంస్థ రూపొందించిన నిబంధనల ప్రకారమే ప్రయోజనాలకు అర్హులని తేల్చి చెప్పింది. 2003లో క్యాట్, 2010లో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పులను పక్కన పెడుతూ జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ రాజేష్ బిందాల్‌తో కూడిన ధర్మాసనం ఈ తీర్పును చెప్పింది. భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి ఐకార్ పీహెచ్‌డీ చేసిన శాస్త్రవేత్తలకు ఇచ్చినట్లే తమకు 2 ఇంక్రిమెంట్లు ఇవ్వాలన్న సాంకేతిక సిబ్బంది విజ్ఞప్తిని హైకోర్టు అయితే త్రోసిపుచ్చింది. ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే విద్యార్హత సమానంగానే ఉండొచ్చు. కానీ ఎవరి టాలెంట్ వాళ్ళది అని చెప్పేసి హైకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. సో, విద్యార్హత సమానంగా ఉన్నంత మాత్రాన ఒకే రకమైన ప్రయోజనాలు కుదరవు. సో, ఎవరి ప్రయోజనాలు భిన్నంగా ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుందని చెప్పేసి మనకు జస్టిస్ జేకే మహేశ్వరి మరియు జస్టిస్ రాజేష్ బిందాల్ గారు ధర్మాసనం అయితే తీర్పు ఇవ్వడం జరిగింది.